the conditional sentences in English language. It's a very important but very simple also. It becomes simple when you focus seriously. When you do not focus, it becomes complicated. So please focus so that how to use the conditionals in English language. The very common conditional sentences in English are if clause sentences. Therefore, I will explain you how the word if is used in different situations. Okay. Now let us open my whiteboard and write how the word if clause, what is main clause, what is a dependent, independent clause, and which tense should we use in the if clause part, which tense should we use in the main clause part, what is a clause in fact, all these things will be explained. I am now opening my whiteboard and going to write on the screen yes. Don't touch the cursor. Don't touch the keyboard or touch screen while I am writing on the screen. Hope that you cooperate with us. Yes. సపోజ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే అయితే, అయినట్లయితే. మ్యూట్ చేయండి సార్ దయచేసి. రికార్డింగ్ అవుతుందా ఇది? ఇస్ ఇట్ గెటింగ్ రికార్డెడ్? యా, రికార్డింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో దయచేసి మ్యూట్ చేయండి. మనం ఇఫ్ అనే మాటని కనుక ఒక సెంటెన్స్ లో వాడితే అర్థం ఏంటి అసలు? ఇఫ్ అంటే అయితే, అయినట్లయితే, అలా అయితే, ఇలా అయితే, ఎన్నో వందల సెంటెన్సెస్ మనం మాట్లాడుతుంటాం. ఇఫ్ అనే మాట కనుక మనం ఒక సెంటెన్స్ లో వాడితే ద సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. Suppose you take this is a sentence starts with A and closes with B. When you use the word if in a sentence, the sentence is divided into 2 parts. ఒకటే సెంటెన్సే రెండు ముక్కలుగా దాన్ని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు ద ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాస్ పార్ట్. If clause. The second part is called main clause or independent clause. Clause, చూడండి ఇక్కడ clause, CLAUSE clause. క్లాస్ అంటే ఏంటి అంటే ఒక లో గనక సబ్జెక్టు వర్బు రెండు ఉంటే దాన్ని క్లాస్ అంటారు. చూడండి భాష ఎలా ఎలా ఉంటుంది, హైరార్కీ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లెటర్స్, we go for letters, then we go for words. మ్యూట్ చేయమ్మా. then we go for phrases. అరే మ్యూట్ చేయండి అమ్మా, అర్థం కావట్లేదు చెప్తుంటే. నేను మ్యూట్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని.
అరే ఏం మనుషులు వీళ్ళు. క్లాస్ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఉన్నదే 4 స్టూడెంట్స్. ఫ్రేజెస్, తర్వాత క్లాజెస్, తర్వాత సెంటెన్సెస్. ఈ మొత్తాన్ని సెంటెన్స్ భాషలో ఉంటే దాన్ని లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటారు. లెటర్స్ అంటే అక్షరాలు, మీకు తెలుసు. వర్డ్స్ అంటే అక్షరాల సముదాయము, పదాలు, మాటలు. ఫ్రేజెస్ అంటే మాటల సముదాయము, కొన్ని మాటలు. టు ద కాలేజ్, అట్ ద బస్ స్టాప్, బై ద బై, ఆన్ ద వే. ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మోర్ దాన్ వన్ వర్డ్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. అండ్ క్లాస్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఇన్కంప్లీట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ హ్యాస్ ఎ చైన్ మేడ్ ఆఫ్ గోల్డ్. He has a chain made of gold. He has a chain ముందుంది. మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటుందండి. అంటే బంగారంతో చేయబడ్డ ఒక నగ, ఒక హారం ఆయనకు ఉంది. ఇప్పుడు మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది ఫ్రేజ్. ఎందుకని? ఒక వర్బ్ ఒకటే ఉంది, మేడ్ ఉంది, సబ్జెక్ట్ లేదు. అలా కాకుండా ఈ ఫ్రేజ్ లో సబ్జెక్టు వర్బ్ రెండు ఉన్నాయనుకోండి, అది ఫ్రేజే. కానీ సబ్జెక్ట్, ఆ ఫ్రేజ్ లో సబ్జెక్టు వర్బ్ రెండు ఉన్నాయనుకోండి, ఈ హ్యాజ్ ఎ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విచ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నాను అనుకోండి, ఇక్కడ విచ్ అనే సబ్జెక్టు ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ వర్బ్, రెండు అర్థం ఒకటే. ఈ హ్యాజ్ ఎ చైన్ మేడ్ ఆఫ్ గోల్డ్. మేడ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎ ఫ్రేజ్. బట్ ఇఫ్ ఐ సే ఇఫ్ హీ హ్యాజ్ ఎ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, విచ్ అంటే ఏంటి? చైన్ సబ్జెక్ట్. అది విచ్ అనే సబ్జెక్ట్ కింద వస్తుంది. విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అది కూడా ఫ్రేజే, కానీ ఆ ఫ్రేజ్ లో విచ్ అనే సబ్జెక్ట్ ఉంది, ఈజ్ మేడ్ ఆఫ్ అనే వర్బ్ ఉంది. కాబట్టి సబ్జెక్ట్ టు వర్బ్ ఉన్న ఫ్రేజెస్ ని క్లాజెస్, వి కాల్ దెమ్ క్లాజెస్. సెంటెన్స్ అంటే ఏంటి? ఇగో ఇవన్నీ కలిసి ఉంటాయి. లెటర్స్, వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటారు. ఆ సెంటెన్సెస్ మొత్తం కలిస్తే ఏమవుతుంది? లాంగ్వేజ్ అవుతుంది. ఇది భాష. భాష అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? లాంగ్వేజ్ లో ఏముంటాయి అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వాట్ ఈస్ ఎ క్లాస్. సో ఇక్కడ క్లాస్ లో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి. దీన్నే మనం కండిషనల్ క్లాజు, రిజల్ట్ క్లాజ్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నువ్వు బాగా చదివితే ఎగ్జామ్ పాస్ అవుతావురా అన్నాను. ఎగ్జామ్ పాస్ అవుతావు అనేది బాగా చదివితే అనే పార్ట్ లేకపోయినా కూడా అది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వగలదు. బాగా చదువుతావు, సరే ఎగ్జామ్ పాస్ అవుతావు, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇట్ కెన్ గివ్ ద మీనింగ్. You will pass, you can pass, you will be able to pass. It can give the meaning independently even without the first part. కానీ ఫస్ట్ పార్ట్ ఒక్కటే వాడా అనుకోండి, నువ్వు బాగా చదివితే ఆ ఫుల్ స్టాప్ పెట్టేశా. నువ్వు బాగా చదివితే అదిరా అంటే ఏమైంది రేడికి? బాగా చదివితే అది అంటాడేంటి? బాగా చదివితే ఏమవుతుంది చెప్పాలిగా పక్కన. సో బాగా చదివితే అనే పార్ట్ ఆ రెండో పార్ట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ బాగా చదివితే అనే పార్ట్ ని డిపెండెంట్ క్లాజ్, దాన్ని కండిషనల్ క్లాజ్ అంటాం దాన్ని. సో దాన్నే మనం ఇఫ్ క్లాస్, వి కాల్ దిస్ ఇఫ్ క్లాస్. ఈ ఇఫ్ క్లాస్ లో మనం వాడే టెన్స్ ని బట్టి రకరకాల అర్థాలు మనం పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ లో వాడతాం. మరి ఇఫ్ క్లాస్ లో ఒక టెన్స్ వాడితే మెయిన్ క్లాస్ లో ఏ టెన్స్ వాడాలి, దానికి మళ్ళా రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ద ఫస్ట్ మోడల్ ఈస్ ఇఫ్ క్లాస్. ఫస్ట్ మోడల్ అందరూ కామన్ గా వాడేది, అత్యంత సాధారణంగా వాడేది అందరూ. ఇఫ్ ప్లస్
subject plus V1 or V5 నెగిటివ్ అయితే డోంట్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్ ఇది ఒక పార్టే. మరి మెయిన్ క్లాస్ నీ ఇష్టం. మెయిన్ క్లాస్ చెప్పాలిగా, పక్కన ఏమవుతుందో చెప్పాలిగా. ఎనీ అదర్ సెంటెన్స్ అదర్ దాన్ పాస్ట్ అంటే పాస్ట్ కాకుండా ఇంకా ఏదైనా వాడచ్చు. ఇది ఫస్ట్ మోడల్ అండి. ఈ మోడల్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇఫ్ క్లాస్ లో మనం సబ్జెక్ట్ ప్లస్ V1 V5 వాడామంటే అది ఏ టెన్స్ అండి? మిమ్మల్నే సార్ అడుగుతున్నా. ఇఫ్ క్లాస్ లో సబ్జెక్ట్ తర్వాత V1 V5 వచ్చింది, అది ఏ టెన్స్ కింద వస్తుంది అప్పుడు? అది 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 మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. V1 V5 డోంట్ డజంట్ ప్లస్ V1 జనరల్ యాక్షన్స్ చెప్పడానికి వాడిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇఫ్ క్లాస్ లో 99.9999 వాడతారు అందరూ. ఈ మోడ్లో వాడతారు. కానీ రిజల్ట్ లో మాత్రం ఇది వాడరు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కష్టపడి చదివితే అని చెప్పాలనుకోండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనాలి. హార్డ్లీ కాదు, హార్డే. అంతేగా. మళ్ళా ఇంకో చాలా మంది చదవలేదు కదా సార్, చదివితే అంటున్నాం కదా. ఇఫ్ యూ విల్ స్టడీ, ఇఫ్ క్లాస్ లో విల్ వాడకూడదు, ఒక్క సందర్భంలో వాడాలి, ఇంకెక్కడ వాడం. అది వేరే సందర్భం చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ క్లాస్ లో మనం విల్ అనే మాట వాడకూడదు. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా వాడకూడదు. నువ్వు వస్తే, ఇఫ్ యు కమ్, ఏమవుతుంది? నేను వస్తాను, మెయిన్ క్లాస్, ఐ విల్ కమ్. నేను రాగలను, ఐ కెన్ కమ్. నేను రావచ్చు, ఐ మే కమ్. నేను రావాలి, ఐ షుడ్ కమ్. నేను వచ్చి తీరతాను, ఐ మస్ట్ కమ్. ఎనీ అదర్, అందుకనే ఎనీ అదర్ అనే మాట వాడాను. ఎనీ అదర్. పాస్ట్ టెన్స్ వాడకూడదు. నువ్వు వస్తే నేను వచ్చాను రా అన్నావు అనుకో, మేము తీసుకెళ్ళంటారా ముందు ఎర్రగడ్డ హాస్పిటల్కి అంట. నువ్వు వస్తే నేను వచ్చాను రా అను. నువ్వు వస్తే నేను వస్తాను, రాగలను, రావచ్చేమో, రావాలి, వచ్చి తీరతాను, ఇలా చెప్పచ్చు. వచ్చాను అనం మెయిన్ క్లాస్ లో. ఎందుకని? ఇంకా పని స్టార్టే కాలేదు కదా, కండిషన్ చెప్తున్నాం మనం, అంతే. మరి నువ్వు వస్తే అని చెప్పడం ఎట్లా? ఇఫ్ యు కమ్, అంతే. ఇఫ్ యు విల్ కమ్ అనే మాట, విల్ అనే మాట వాడకూడదు. రేపు వస్తే అని చెప్పినా కూడా, టుమారో అనే మాట వాడినా కూడా, కాజెస్ ఆఫ్ టైం, కాజెస్ ఆఫ్ కండిషన్స్ లో మనం విల్ అనే మాట వాడము. కాజెస్ ఆఫ్ టైం, కాజెస్ ఆఫ్ కండిషన్స్, రైట్? ఇఫ్ యు కమ్ టుమారో, నువ్వు వస్తే. ఇఫ్ ఐ కమ్ టుమారో, నేను వస్తే. అతను వస్తే అంటానికి అప్పుడేమంటాం? అతను ఉంది. అతను ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? he comes. ఇఫ్ హీ కమ్స్, V5 వాడాలి, మర్చిపోయాం. జనరల్ యాక్షన్స్ కదా, హీ షీట్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం కదా, అదే V5 కదా. కాబట్టి ఇఫ్ హీ కమ్స్, అతను వస్తే. ఇఫ్ షీ కమ్స్, ఆమె వస్తే. మీ అంకుల్ వస్తే, ఇఫ్ యువర్ అంకుల్ కమ్స్. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ద గవర్నమెంట్, ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ యాక్షన్స్. ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ యాక్షన్స్. చూడండి, గవర్నమెంట్ అన్నాం కాబట్టి టేక్ కాదు, టేక్స్. V5 V1 V5 పాజిటివ్. నెగిటివ్ అయితే డోంట్, డజంట్ వాడతాం. విల్లు, వోంట్ వాడకూడదు ఇఫ్ క్లాస్ లో. మెయిన్ క్లాస్ లో వాడచ్చు. చూడండి, రెండు ఉన్నాయి అక్కడ, ఇఫ్ క్లాసు, మెయిన్ క్లాస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రాకపోతే ఇఫ్ యూ డోంట్ కమ్ అనాలి, ఇఫ్ యూ వోంట్ కమ్ అనకూడదు. ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో, టుమారో ఉన్నా కూడా డోంట్ కమ్ అనాలి. టుమారో ఉంది కదా అని వోంట్ కమ్ అనకూడదు. మెయిన్ క్లాస్ లో ఐ వోంట్ కమ్ అనొచ్చు, మీ ఇష్టం. ఎనీ అదర్, ఏ టెన్స్ అయినా వాడుకోవచ్చు, పాస్ట్ టెన్స్ కాకుండా. నువ్వు రేపు వస్తే నేను వస్తాను, ఇఫ్ యు కమ్ టుమారో ఐ విల్ కమ్. నువ్వు రేపు రాకపోతే నేను రాను, ఇఫ్ యు డోంట్ కమ్ టుమారో ఐ వోంట్ కమ్ టుమారో.
ఇఫ్ యూ డోంట్ కమ్ టుమారో ఐ వోంట్ కమ్, నేను రాను. రైట్? నువ్వు కష్టపడి చదివితే ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ పర్సంటేజ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ హార్డ్ యూ కాంట్ పాస్ ద ఎగ్జామ్, యూ వోంట్ గెట్ ఫస్ట్ క్లాస్. హౌ కెన్ యూ పాస్ ద ఎగ్జామ్? క్వశ్చన్స్ కూడా అడగచ్చు మెయిన్ క్లాస్ లో క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. మీరు నాకు ముందుగా చెప్తే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇఫ్ యూ టెల్ మీ బిఫోర్ ఐ విల్ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. ఐ విల్ మేక్ అనకుండా అన్ని ఏర్పాట్లు చేయగలిగి ఉంటాను అని చెప్పాలనుకోండి, విల్ బీ ఏబుల్ టు వాడతాం, ఎక్కువగా అది వాడతాం. ఇఫ్ యూ టెల్ మీ 2 days బిఫోర్ ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. సార్, ఇఫ్ యూ అనౌన్స్ ద ఎగ్జామ్ 2 days బిఫోర్ వీ విల్ బీ ఏబుల్ టు ప్రిపేర్ వెరీ వెల్. రైట్? మీరు 2 days ముందు మాకు అనౌన్స్ చేస్తే ఎగ్జామ్ డేట్, మేము బాగా ప్రిపేర్ అవ్వగలిగి ఉంటాము. విల్ బీ ఏబుల్ టు ప్రిపేర్. విల్ ప్రిపేర్ అంటే ప్రిపేర్ అవుతాం, విల్ బీ ఏబుల్ టు ప్రిపేర్ అవ్వగలిగి ఉంటాం. రైట్? ఇఫ్ యూ కాల్ మీ బిఫోర్ కమింగ్ ఐ విల్ బీ ఏబుల్ టు గెట్ రెడీ. నేను రెడీ అయి ఉండగలను. అంటే నేను ఇఫ్ యూ కాల్ మీ బిఫోర్ కమింగ్ ఐ విల్ బీ ఏబుల్ టు గెట్ రెడీ. ఐ విల్ గెట్ రెడీ అనొచ్చు. కానీ దానికన్నా అందమైన సెంటెన్స్ ఉన్నప్పుడు ట్రై చేయాలి కదా. ఐ విల్ బీ ఏబుల్ టు గెట్ రెడీ. సో ఇఫ్ యూ టెల్ మీ ద ట్రూత్ ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఎక్కువగా ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ అంటాం. ఐ కెన్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ మే హెల్ప్ యూ, ఐ మైట్ హెల్ప్ యూ, ఐ షుడ్ హెల్ప్ యూ, ఏదైనా వాడచ్చండి పాస్ట్ కాకుండా. కానీ జనరల్ గా ఐ విల్ బీ ఏబుల్ టు ఎక్కువ ఈ రెండే వాడతారు ఎక్కువగా. సో ట్రై చేయాలి మీరు కూడా అట్లా. నెగిటివ్ అనుకోండి, ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ద ట్రూత్ ఐ వోంట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ, ఐ మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఏం బెనూస్, నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను నీకేం సహాయం చేయగలిగి ఉండను. లేకపోతే ఐ కాంట్ హెల్ప్ యూ అనొచ్చు, నేను హెల్ప్ చేయలేను. ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ద ట్రూత్ ఐ కాంట్ హెల్ప్ యూ, ఐ వోంట్ హెల్ప్ యూ, ఐ మే నాట్ హెల్ప్ యూ, ఐ మైట్ నాట్ హెల్ప్ యూ, ఐ మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ, ఐ వోంట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఏదైనా వాడచ్చు మెయిన్ క్లాస్ లో, మీ ఇష్టం, పాస్ట్ కాకుండా. సో ఇలా ఇఫ్ క్లాస్ లో జనరల్లీ వి యూస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. జనరల్ యాక్షన్స్ కి ఏ టెన్స్ అయితే వాడతామో అదే టెన్స్ వాడతాము. ఈవెన్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా we never use will in if class part. In the if class part we use v1 or v5 for the positive, and we use don't or doesn't plus v1 for the negative. And in the main class part you can use any other tense, whichever tense you feel comfortable and suitable to the context you are speaking about, you can use the same thing. It is as simple as that. Understand? Okay. Seconds, friends. 1 second. This. 1 second, friends. I am now sending one message. Somebody sent it. This talks about the past continuous second model, how to use the past continuous tense using then model, when model, while model, by the time model, depending upon the context and the situation. The user can use any one of these models according to his requirement and learn all the models and listen to the PPT which I have presented there and write some more examples and read them aloud as many times as possible. That's all. Thank you very much. My video is getting uploaded. That's why I sent a description. Fantastic. ఇప్పుడు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పాలి. మీరు అరైవల్ డేట్ నాకు చెప్తే నేను మీకోసం ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. మీరు అరైవల్ డేట్, మీరు ఏ రోజు వస్తారో చెప్తే
నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని చెప్పాలి. ఎలా చెప్తారు ఇంగ్లీష్ లో? If you tell me the arrival date, I will pick up you at the airport. Yes, if you tell me the arrival date, the date on which you arrive, if you tell me the arrival date, I will come to the airport and receive you and pick up you. Right? Very good. హనుమంతరావు గారు, మిమ్మల్ని అడుగుతాను. తర్వాత నెక్స్ట్ ఐ లాస్ట్ రాజు అండ్ సమ్ అదర్ పీపుల్. మీరు నాకు ఏ విషయం చెప్పకపోతే నేను ఏం చేయగలనండి? చెప్పండి. If you don't any If you don't tell me anything, if you don't tell me anything, what can I do? What can I do for you? What can I do? If you don't tell me anything, what can I do? Right? నువ్వు అడిగితే నాకు తెలుస్తుంది, లేకపోతే నేను ఎలా తెలుసుకోగలను? If you ask me, then I దెన్ వాడకూడదు. if you ask me, I will know. I will know. Correct. Otherwise, how can I know? Otherwise, how can I? How can I know? Right. మీరు ఇప్పుడు ల్యాండ్ కొంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. If you buy a land, it will be useful in future. It will be useful to you in future. If you buy the land in now, if you invest on land now, it will become hundreds of crores, 100 crores in the future. Right? And మీరు ఇప్పుడు గాజుల రామారావు గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక సంవత్సరంలో అది చాలా దాని వాల్యూ పెరుగుతుంది. If you invest in Gazal Ramaram site, it will be the value, the price of the land will be multiplied in the coming year. Will be multiplied. మన ఫ్యూచర్ passive voice చూడండి. Will be multiplied. Will be plus V3 will be multiplied. అలాగే నువ్వు నా కోసం ఒక అరగంట వెయిట్ చేస్తే నేను నిన్ను డ్రాప్ చేస్తాను. If you wait for half an hour for me, I will wait for me for half an hour. If you wait for me half an hour, I will next sentence tell. I will drop you. I will drop you. I will drop you. మీరు రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది. If you practice English daily, your fluency will be developed. Passive voice, right? మీరు ఫ్లూయెన్సీ డెవలప్ చేసుకోగలిగి ఉంటారని చెప్పాలనుకోండి. విల్ బి డెవలప్డ్ కాకుండా you will be able to develop fluency. Correct. If you practice tongue practice every day, you will be able to improve your fluency. You will be able to improve your fluency. Yeah. మీరు రోజు క్లాస్ కి రాకపోతే లెసన్స్ ఎలా ఫాలో అవుతారు? If you don't come to classes every day, how will you develop in English? How can మీరు ఎలా డ్రాప్ చేసుకోగలరు? How can you పర్లేదు. How will you understand? How will you follow the lessons? How can you follow the lessons? Right? ఆమె వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మంచి స్పీకర్ గా ఎలా అవ్వగలదు? If she doesn't use opportunity, if she doesn't use opportunity, how can she become a good speaker? ఆమె ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకపోతే ఆ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయగలదు? If she doesn't prepare for the interview, how can she crack the interview? Very good. Thank you. Next one. ఎవరు చెప్తారు? Who is the next person? Nobody is there. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ అండి. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మీద మీరు ఓన్ గా ఎగ్జాంపుల్ చెప్పినా పర్లా, నా ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. యూ కెన్ టెల్ మీ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఆల్సో.
You can tell me, you can write 10 examples now, 5 positive, 5 negative, and tell me. I'm giving you 5 minutes time. Whether you can write if అనే మాట మీరు వాడగలరా లేదా నేను చూస్తాను. పాజిటివ్ 5 రాయండి, నెగిటివ్ 5 రాయండి. మెయిన్ క్లాస్ లో విల్ బి ఏబుల్ టు, మే బి ఏబుల్ టు, కెన్ వాడండి, కాంట్ వాడండి. బట్ ఇఫ్ క్లాస్ లో మాత్రం విల్ వోంట్ అనే మాట మాత్రం మనం వాడకూడదు. వీ షుడ్ నాట్ యూజ్ దట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టేక్ 5 minutes టైమ్ అండ్ స్టార్ట్ రైటింగ్. ఐ విల్ వెయిట్ ఫర్ దట్. మీరు అంటే మీకు రావాలి కదా, రాకుండా ఎందుకు ఉపయోగం ఉంది? యూ హ్యావ్ టు బికమ్ ఏ ఫస్ట్ మోడల్ తెలిస్తే మిగతా మోడల్స్ అని వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఫస్ట్ మోడల్ ప్రాబ్లమాటిక్ అయితే మిగతా మోడల్స్ అన్ని ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. ఓకే, రైట్ డౌన్ ద మోడల్స్. I'm giving you 5 minutes time to all the people. There are 4 students in the class. Day by day, the number is coming down. Thank God, because nobody is coming. It's very thank God. I can close the batch because teaching to the indisciplined and people is very difficult. One model only I have explained now. Right? Just I'm asking 10 sentences, 5 positive, 5 negative. That's all. Not more than that. Write some your own. Think your own. I've told you the rules of conditional sentences, the if clause part and the main clause part. What are the rules? Which tense should we use? Which tense should not be used? These 2 things have been explained, right? You can happily use it. I'm giving you time and I'm turning off the recording.